నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే లావణ్య వల్ల రాజ్ తరుణ్ పేరెంట్స్ కి ప్రాణహాని ఉంది. ఆమెకు నేర చరిత్ర ఉంది కాబట్టి వారిని ఏమైనా చేసే అవకాశం ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ కి ఐబీపీ ఉంది. కావాలని నిన్న వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి పేరెంట్స్ ను బెదిరించింది. తరుణ్ తల్లిదండ్రులకు ప్రొటెక్షన్ కావాలి. స్టేషన్ లో ఇదే ఫిర్యాదు చేశాం. లావణ్యపై అన్ని ఆధారాలు రాజ్ వద్ద ఉన్నాయి. కోర్టులో చూసుకుంటాం. ప్రతి చోట విమెన్ విక్టిమ్ కార్డ్ పనిచేయదు. కన్జ్యూమింగ్ ఉందా లేదా మీకు తెలుసు, ఆవిడ ఎలా ఉన్నారో మీకు తెలుసు. అంటే ఇవన్నీ తెలిసినా కానీ హైడ్ చేస్తూ ఏంటంటే ఇన్నోసెంట్, అతను మాట్లాడలేడు, రాస్తారను ఎక్కువ మాట్లాడలేడు, సో అతని మీద ఎడితిరిగి ఇంట్రావర్టు, అతని మీద ఎడితిరిగి ఏం చెప్పినా రాదు. ఇవాళ మాట్లాడతారండి, ఇవాళ రాస్తారపై మాట్లాడేవాళ్ళు ఇవాళ మీడియాలో చూసిన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం. ఇలాంటి తప్పుడు కేసులో బలైన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం. ఇవాళ వాళ్ళే మీడియా, ఇవాళ ఆ మగపిల్లలే మీడియా, ఇవాళ వాళ్ళే సోషల్ మీడియాలో జనరేట్ చేస్తారు, వాళ్ళే న్యూస్లో నిజ నిజాలు తెలుసుకోగలరు. అదే శేఖర్ భాషతో మోసపోయినటువంటి మహిళల గురించి తీసుకురండి, మేము మాట్లాడతాం. రండి, మీరు ఎవరు వచ్చారో, మీరు అదే ఆడపిల్లలు ఎవరు మోసపోయారో చూపించండి. ఇప్పుడు ఇదే ఆడపిల్ల మోసపోయిందని వచ్చారు కదా, మేము క్లియర్ కట్ ఎవిడెన్సెస్ మీ ముందు చూపించాం కదా, తీసుకురండి, సబ్మిట్ చేయమనండి. మేము అదే అంటున్నామండి, మీరు అదే అంటున్నారు, మేము అదే అంటున్నాం, మేము అదే అంటున్నామండి. మీరు తీసుకొని రండి, ఇష్యూ ఏమీ లేదు. ఏది ఉన్నా సరే, ఏ న్యూస్ ఉన్నా సరే, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో వాళ్ళ ఆధారాలని మేము చూపించుకోమనండి కోర్టుకి. మేము కోర్టు ముందు ప్రజెంట్ చేస్తాము. సో మీడియా ట్రయలా, జ్యుడిషియల్ ట్రయలా, ఏది గెలుస్తుందనే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. మాట్లాడతాం. శేఖర్ భాష మీద సూసైడ్ చేసుకున్న కంప్లైంట్ అనేది అది ఇంతవరకు అది వాళ్ళు ఏమి ప్రూవ్ చేయలేదు. ఇంకొక థింగ్ కూడా చెప్తాం, శేఖర్ భాష మీద ఇంతకుముందు ఆమె పెట్టినామా ఆల్రెడీ ఆమె అప్పటికే 3 పెళ్లిళ్ళు అయిపోయి, విడాకులు అయిపోయి, 3 498 అయిపోయి, కేసులు తీసుకుని తరుణంలో కూడా ఉన్నాయి. అవి విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్. అవి అన్ని మేము రికార్డు ప్లే చేసాం. అవి ఏ మహిళతో సహజీవనం అంటే మహిళ ఎంతమంది అయినా సహజీవనం చేయొచ్చు. మొగాడిని మాత్రం మీరు నడి రోడ్డు మీద లాక్కొచ్చి గుడ్డలు ఇప్పేసి చూపించేస్తామంటే మాత్రం సరిపోద్ది. ఇంకా అంటే మొగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మొగాళ్ళ భద్రత గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఉంది, చట్టం ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి. గుడ్డలిప్పి రోడ్డు మీద నిలబెడతామంటే మాత్రం ఊరుకోరు. వీళ్ళకి కూడా ప్రొటెక్షన్ చేసుకోవడానికి సేమ్ ఈక్వల్ లాస్ ఉన్నాయి. ఇందులో ఎట్టి పరిస్థితులు రాస్తారని కానీ శేఖర్ భాష కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే ఉన్నాయన్నారో మీరు కండక్ట్ చేయండి. మీరు కండక్ట్ చేసే ట్రయల్ మీరు కండక్ట్ చేయండి. మీడియా ట్రయల్ గెలుస్తుందా, జ్యుడిషియల్ ట్రయల్ గెలుస్తుందా చూద్దాం. మరి మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా, మీడియా ట్రయల్ కండక్ట్ చేయండి. ఏ ట్రయల్ గెలుస్తుంది? మేము జ్యుడిషియరీలో సబ్మిట్ చేస్తాం. మేము కోర్టులు నమ్ముకొని ఉన్నాము, మేము జస్టిస్ని నమ్ముకొని ఉన్నాము, మేము ఫెయిత్గా ఉన్నాము. ఇవే రికార్డ్స్ ఏమున్నాయో మేము చూపిస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టులు రమ్మనండి. మేము కోర్టు నమ్ముకొని వెళ్తాం, వాళ్ళు మీడియా నమ్ముకొని వెళ్తారా, వెళ్ళమనండి. ఏ ట్రయల్ గెలుస్తుందో చూస్తాము. 2 ట్రయల్స్ చూద్దాం. శేఖర్ భాషని మీడియా నమ్ముకున్నారా అంటే జరిగే ఇప్పుడు కంప్లీట్లీ ఎందుకు మీడియా ముందుకు తేవాల్సి వచ్చింది విషయాన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చూపించాల్సి వచ్చింది. బయాస్డ్గా అసలు రాస్తారుని కన్సిడర్ చేసుకోకుండా నేను చెప్తా వినండి, మీకు తెలిసిన విషయం ఇందులో అబద్ధమే లేదు. రాస్తారుని కన్సిడర్ చేసుకోకుండా ఒక సెట్ ఆఫ్ 2-3 ఛానల్స్ కంప్లీట్లీ బయాస్డ్గా అగైనెస్ట్గా రాస్తారునికి న్యూస్ స్ప్రెడ్ చేసి, రాస్తారునికి అగైనెస్ట్గా కంప్లీట్లీ న్యూస్ స్ప్రెడ్ చేసి దాన్ని సెన్సేషన్ చేయాలి. అతని ఇది కంప్లీట్లీ లైఫ్ నాశనం చేయడమే కదా, కెరియర్ పాడు చేయడమే కదా. అందుకనే ఎందుకు అమ్మాయిది అయింది? ఇతని లైఫ్ కదా, ఇతని పాడదా? లైఫ్ కదా, ఇవాళ లైఫ్ జరుగుతుందండి. ఇప్పుడు జీలో 7-7:30 గంటల మధ్య సమయంలో మన రాజ్ తరుణ్ అనే హీరో గారి యొక్క ఫాదర్ మదర్ మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ ఫాదర్ యొక్క పేరు బసవరాజు గారు, వాళ్ళ మదర్ యొక్క పేరు రాజ్యలక్ష్మి. అయితే వీళ్ళు మన రోడ్ నెంబర్ 7 కాకతీయ హిల్స్లో ఇక్కడ రెంట్కుంటున్నారు. నిన్న ఈవినింగ్ 6:30-7:30 మధ్యలో లావణ్య అనే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్లు బలంగా కొట్టడం, పెద్ద కేకలేయడం, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేయడం జరిగిందని వాళ్ళు మనకి ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ పిటిషన్ తీసుకుని మనం ఎంక్వైరీ చేయడానికి ఆదేశించాం. ఫర్దర్గా ఎంక్వైరీలు ఏం తెలుసు దాన్ని బట్టి లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో పాత మట్టి మిద్దె అర్ధరాత్రి కూలిపడడంతో ఇంటిలో నిద్రిస్తున్న 4 మృతి చెందడం జరిగింది. మరణించిన వారిలో గురుశేఖర్, దస్తగిరమ్మ, 2 కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి మరణించడం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు హుటాహుటిన శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ఒకే కుటుంబంలో ఒకేసారి 4 మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలు ఉండగా వారిలో 2వ అమ్మాయి ప్రసన్న పొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉంది. ఆలగడ్డ
సీఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్యకు జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. చిన్నమంగళి గ్రామం నందు జరిగిన దుర్ఘటనను రెవెన్యూ డివిజనల్ అధికారి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు, ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ మరణించిన మృతిని రెండవ కుమార్తె ప్రసన్నలక్ష్మికి చదువు మరియు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందు మట్టి రావాలి ముగ్గురు వాళ్ళ నాన్నగా ఉండాలి తీసుకోండి. ఈ బట్టి గంప పక్కము గంప రాలేమో బరువు ఉంది వాళ్ళ మీద ముగ్గురు మీద పడి అది ఇది కాదు
మొత్తం మీద కదలే అన్నవరంలో దొంగలు బీభత్సం. అన్నవరం గ్రామంలో దర్జాగా దొంగలు వీర విహారం చేస్తూ ఇళ్లను గుల్ల చేయడంతో పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిషోర్ స్పందించి అన్నవరం కత్తిపూడి రోడ్ పురవీధులలో ప్రత్యేక నిఘా పెట్టారు. తెల్లవారుజాము వరకు సైరన్ మోగిస్తూ పోలీస్ వాహనంపై తిరగాలని రోడ్డు వీధులలో అర్ధరాత్రుల వరకు తాగి గొడవలకు కారణమైన వారిని, అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తులను, నంబర్స్ బోర్డు లేని ద్విచక్ర వాహనాలు తక్షణమే పోలీస్ స్టేషన్కు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసుల నైట్ బీట్లో భాగంగా సుమారు రాత్రి 11 గంటల సమయంలో సత్యనారాయణ స్వామివారి గుడిమెట్ల వద్ద సుమారు 4 ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా యువకులు సంచరించడంతో అటుగా వెళుతున్న ఎస్ఐ కిషోర్ యువకులను ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం రావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ని తిట్టవద్దు, జగన్ వార్నింగ్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట అనవద్దని క్యాడర్కు, లీడర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చంద్రబాబు, లోకేష్ ను ఎంతైనా విమర్శించవచ్చునని, మంత్రులను, మిగిలిన టీడీపీ నాయకులను ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదని, కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లవద్దని అందరికీ మౌఖికంగా ఆదేశాలు పంపించాడు జగన్. పవన్ వ్యక్తిగత జీవితం గురించి అసలు మాట్లాడొద్దని కూడా చెప్పారట. ఒకప్పుడు జగన్ ప్రసంగం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాల్సిందే. ముఖ్యంగా పవన్ 3 పెళ్లిల గురించి విమర్శించకుండా ఏనాడు జగన్ ప్రసంగం ముగిసేదే కాదు. కార్లు మార్చినట్టు పెళ్లాలని మారుస్తాడని, దత్తపుత్రుడు అని, ప్యాకేజీ స్టార్ అని, ఇలా ఒకటి కాదు. చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ ని జగన్ ఎక్కువగా ఆడిపోసుకునేవారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతగా డ్యామేజ్ చేశారు జగన్. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలుస్తుందని, పవన్ ఓట్ బ్యాంక్ టీడీపీకి కలిసి వస్తుందని, పవన్ కనుక బీజేపీ, టీడీపీలను కలుపుకొని ముందుకు వెళ్తే తనకు ముప్పు తప్పదని జగన్ 3 ఏళ్ల క్రితమే అంచనాకి వచ్చారు. అందుకే పవన్ ఎమోషన్ పై దారుణంగా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిసారి పవన్ చంద్రబాబు దగ్గర పండగ మామూలు తెచ్చుకుంటాడని, కోట్లు దండుకుంటున్నాడని, టీడీపీ వాళ్ళు పవన్ కి ప్యాకేజీ ఇస్తారని, ఇలా ఒకటి కాదు నానా మాటలు అనేవారు. జగన్తో పాటు వైసీపీలోని ముఖ్య నేతలు అంతా పవన్ కళ్యాణ్ ని మాటలతో కుమ్మేసేవారు. ముఖ్యంగా రోజా, గుడివాడ నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, నెల్లూరు అనిల్ యాదవ్, జోకి రమేష్, గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవాళ్ళు. రోజా నోటికి అయితే అడ్డు అదుపు ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, భార్యలు, విడాకుల గురించి విపరీతంగా నోరు పారేసుకున్నారు. అడ్రస్ లేని టీడీపీ నాయకులు కూడా పవన్ ఓట్ బ్యాంక్ అనూహ్యమైన విజయాన్ని ఇచ్చింది. ఎన్నికలకు 5 రోజుల ముందు కడప నుంచి వచ్చి నామినేషన్ వేసిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ లాంటి అనామక టీడీపీ నాయకుడు కూడా పవన్ వేవ్లో ఏకంగా ఎంపీ అయిపోయాడు. ఇదంతా వైసీపీ నేతల కంటకావరం, అహంకారం. వీటికి తోడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడడం, డ్యామేజ్ మొత్తం ఆలస్యంగా గుర్తించాడు జగన్. దీనికి ప్రధాన కారణం మొన్నటి ఎన్నికల్లో పవన్ ఓట్ బ్యాంక్ ఏకంగా 18% పెరిగిపోవడంతో పాటు 110 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జనసేన, పవన్ అభిమానుల ఓట్లే కారణమయ్యాయి. ఇదంతా గమనించాక పవన్ కళ్యాణ్ ని గెలిచిన తాము దారుణంగా డ్యామేజ్ చేయమని జగన్ అవగాహనకు వచ్చారు. అందుకే నేతలకు, క్యాడర్కు పర్సనల్గా ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబును, లోకేష్ ని ఎంత వీలైతే అంత విమర్శించాలి. పవన్ కళ్యాణ్ ని మాత్రం సాధ్యమైనంత వరకు టచ్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు వైసీపీ
ఇది ఇప్పుడు వైసీపీ ఫార్ములా. గడిచిన 2 నెలలుగా జగన్ గాని వైసీపీ పెద్ద నేతలు గాని వైసీపీ పెద్ద నేతలు గాని ఎక్కడ పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట అనలేదు. పవన్ కళ్యాణ్ 1-2 సార్లు అసెంబ్లీలోనూ బయట జగన్ పై వైసీపీపై ఆర్థిక అరాచకంపై విమర్శలు చేసినా వాటికి కూడా ఎక్కడ రియాక్ట్ కాలేదు వైసీపీ నేతలు. అనుభవం అయితే గాని తత్వం బోధపడదని పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ తెలుసుకుంది. వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబాల గురించి వెలికి మాటలు ఇవేవి జనం నవ్వుకోవడానికి, మాట్లాడుకోవడానికి తప్ప కురిపించడానికి కాదని జగన్కి అర్థమైంది. అందుకే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పై మాటల తూటాలతో సంధించే జగన్ బ్యాచ్ ఇప్పుడు మౌనంగా ఉంది. కోనసీమలో ఫేక్ నోట్లు చలామణి, ప్రతి నోటు సరిచూసి తీసుకోండి. బ్యాంక్ సిబ్బంది సూచన. కోనసీమలో పలు ప్రాంతాల్లో ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయి. ఒరిజినల్ నోట్లలాగే ఉండడంతో చాలా మంది మోసపోతున్నారు. ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లి నగదు జమ చేస్తుంటే ఫేక్ నోట్లు బయటపడుతున్నాయి. దీంతో చాలా మంది నష్టపోతున్నారు. ఎక్కువగా 500 మరియు 100, 200 ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, అమల తదితర గ్రామాల్లో 100, 200, 500 రూపాయల కట్టల్లో కనీసం 1 నోటు వస్తుందని చెప్పారు. నోట్లు సరిచూసి తీసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. వీధికుక్క స్వైర విహారం, పలువురికి గాయాలు. వీధికుక్క స్వైర విహారం చేస్తూ రోడ్డుపై కనిపించిన ప్రతి ఒక్కరిని కరుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన బాలనగర్ లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఓ వీధి కుక్క మొదటిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడిపై దాడి చేసింది. బాలుడిని కుక్క నుండి కాపాడిన స్థానికులు హాస్పిటల్కి తరలించారు. అదే కుక్క సాయినగర్, వినాయక్ నగర్ కాలనీలలో తిరుగుతూ మొత్తం 16 మందిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దాడికి గురైన వారిలో 5 వయసు నుండి 16 ఏళ్ల వయసు చిన్నారులు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కు తరలించారు. సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో ఓ కుక్క 10 మందిపై దాడి చేసిన సంఘటన మరొక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కర్నూలులో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని బుధవారపేటలో బాణసంచా కాల్చి ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. 30 సంవత్సరాల పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నందుకే వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. అయితే మాదిగలు గౌరవ మాన్యశ్రీ మందాక్ష మాదిగన్న గారు ఏ పిలుపిస్తే ఆ పిలుపునందుకొని ఎంతోమంది కార్యకర్తల కన్నీళ్ళ మీద, ఎంతోమంది నాయకుల రక్తపు బొట్ల మీద, మరి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు జైల్లో పాలైనటువంటి సందర్భాల మీద, మరి అదే క్రమంలోనే మరి ఎన్నో ఒడిదుడుకుల మీద, ఎన్నో సందర్భాలు మోసం చేసినటువంటి రాజకీయ పార్టీలతో ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మరి ఆనాడు లోకూరు కమిషన్ని వేదిక చేసుకొని, రామచంద్రరాజు కమిషన్ని వేదిక చేసుకొని
ఉషా మెహ్రా కమిషన్ని వేదిక చేసుకొని మరి ఎన్నో పోరాటాలు కొనసాగిస్తున్నప్పటికీ మరి ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. వీటన్నిటిని తట్టుకొని గౌరవ మాన్యశ్రీ మందాక్ష మాదిగన్న గారు సామాజిక కోణంలో రాజకీయ పార్టీలను మమేకం చేస్తూ సమాజంలో ఉండబడే మరి రాజకీయ నాయకుల్ని అండగా నిలబెడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భము మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మరి జనవరి 8వ తారీఖున అంటే 6, 7, 8 తారీఖున సుప్రీంకోర్టులోన మరి వర్గీకరణ మీద విచారణ చేపట్టడం కూడా జరిగింది. అయితే తీర్పు ఆగస్టు 1వ తారీఖు. ఈ ఆగస్టు 1వ తారీఖు అంటే ఈ భారతదేశానికి మరి బ్రిటిష్ పాలకుల చేతుల్లో నుండి స్వాతంత్రం వచ్చినటువంటి మరి 14 రోజుల ముందుగా మరి ఈరోజు ఇదే సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణ మరి వర్గీకరణ అమలు చేయవచ్చు అని రాష్ట్రాలకు బాధ్యతలు మరి అప్పచెప్పడము ఎంతో గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ కోణంలోనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వర్గీకరణ జరిగింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే వర్గీకరణ జరిగింది. ఆ కోణంలోనే ఇప్పుడు వర్గీకరణ ఇచ్చే దిశగా ఉన్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ చేరుకునే దిశగా ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండడము మాదిరి గర్వించదగినటువంటి విషయం. అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి జైళ్ళకి వెళ్ళి అమరులైనటువంటి మాదిగల చరిత్రను గుర్తించి ఈరోజు మేము సైతం అంటూ వర్గీకరణకు సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మాది కళామండలి ధన్యవాదాలు తెలియజేస్తుంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామం గురుకుల పాఠశాలలో పెండింగ్ బకాయిలు చెల్లించాలి అంటూ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ గురుకుల పాఠశాలలో ఉత్తీర్ణత శాతం చాలా బాగా ఉందని, గత 2 సంవత్సరాలుగా వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను కోరారు. గత 15 నెలలుగా గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ బిల్లులు రాలేదు. అయినా కూడా ప్రిన్సిపలే నెలకు 10,000 రూపాయలు తన సొంత డబ్బులతో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. గ్యాస్ బిల్లులు బకాయిల త్వరగా చెల్లించాలని, కాంట్రాక్టర్లు కూడా బిల్లులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు త్వరగా చెల్లిస్తే గ్యాస్ నిరంతరాయంగా సరఫరా చేయడానికి వీలవుతుందని అన్నారు. కరెంట్, మెస్ బిల్లును త్వరగా చెల్లిస్తే ప్రిన్సిపల్కు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. వంట చేసే ఆయాలకు కూడా గత కొన్ని నెలలుగా జీతాలు అందలేదని అన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని అధికారులను కోరారు. 2023-2024కి సంబంధించి ఎస్ఎస్సి రిజల్ట్ 87%, మరియు ఇంటర్మీడియట్ వచ్చేసి 100%. 5వ తరగతికి మొత్తం 80 సీట్లు ఫిల్అప్ అయిపోయాయి. యాజ్ పర్ రొటేషన్ బేసిస్ ఎస్సీ 70, ఎస్టీ 5, బీసీ 4, ఓసీ 1 ప్రకారం ఫిల్అప్ చేశాము. అలాగే 6వ తరగతికి కూడా ఎంట్రన్స్ కండక్ట్ చేసి అన్ని సీట్లు మెరిట్ బేసిస్ ప్రకారం కండక్ట్ చేశాము. 7, 8కి సీట్లు ఖాళీ లేనందున ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయలేదు. 9కి 5 సీట్లకు గాను పరీక్ష కండక్ట్ చేశాము. 9ని యాజ్ పర్ మెరిట్ బేసిస్ ప్రకారం ఫిలప్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్లో 76 మంది విద్యార్థులు ఉన్నారు. స్టాఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. క్లాసెస్ సీరియస్గా బాగా చెప్తున్నారు. సిబిఎస్ నామ్స్. విద్యార్థులందరూ బాగా చదువుకుంటున్నారు. మంచి క్రమశిక్షణతో చదువుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ గురుకుల పాఠశాలలో సమస్యలు లేనప్పటికీ కూడా కొంచెం ముందు కింద సంవత్సరం వర్షాలు లేవు. ఈ సంవత్సరం కూడా వర్షాలు లేవు. వాటర్ స్కేర్సిటీ తలెత్తేందుకు అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పిల్లలకు. గత దాదాపు 15 నెలలుగా మెయింటెనెన్స్ బిల్లులు గత ప్రభుత్వంలో కావచ్చు శాంక్షన్ కానప్పటికీ కూడా ప్రిన్సిపలే సొంతంగా బేర్ చేసి ప్రతి నెల 10,000 వంతున పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉన్నాడు. తర్వాత అట్ ప్రజెంట్ గ్యాస్ బిల్లులు బకాయిలు ఇంకొక 3 నెలల బకాయిలు ఉన్నాయి. అవి కూడా తొందరగా ఇచ్చేస్తే గ్యాస్ నిరంతరాయంగా సరఫరా చేయడానికి కాంట్రాక్టర్స్కి వీలు ఉంటుంది.
వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బకాయిలు గవర్నమెంట్ చెల్లించలేదని. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే 4 నెలల బకాయిలు చెల్లించారు, ఇంకా 3 నెలల బకాయిలు ఉన్నాయి. పాత పెండింగ్ బకాయిలు కొన్ని ఉన్నాయి, దానికి సంబంధించి బిల్లులు పంపించాము మళ్ళీ శాంక్షన్ చేయమని. గ్యాస్కి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా చూస్తే ఇక్కడ ప్రిన్సిపల్కి ప్రాబ్లం ఉండదు, విద్యార్థులకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మెస్ నడవాలంటే మేజర్ ఇంపార్టెంట్ కరెంటు ఒకటి, మెస్ బిల్లులు టైమ్లీ కరెక్ట్గా శాంక్షన్ చేస్తే ప్రిన్సిపాల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత పై అధికారులను మేము కోరేది ఏంటంటే, మాకు రావాల్సిన బకాయిలు మెయింటెనెన్స్ బిల్లు తొందరగా శాంక్షన్ చేయమని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఇది మా పాజిటివ్ వేలో పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. శ్రీశైలం ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద ఓ యాత్రికుడు అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టుకొని పోయాడు. శ్రీశైలం డ్యాంకు వరద ఉధృత పెరిగింది. డ్యాంకు 10 గేట్లు 18 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం స్వామి అమ్మవారి దర్శనానికి వస్తున్న తెలంగాణ వాసులు లింగాలగట్టు సమీపంలోని పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి ఒక వ్యక్తి దిగాడు. అయితే వరద ఉధృత ఎక్కువగా ఉందని గమనించి స్నానానికి దిగి వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. హఠాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్ వైపు వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన యాదయ్యగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఈగలపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.